హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను నా మౌలి ఫిష్ బేబీస్కి అయితే ఫుడ్ వేసి అయితే చూపిస్తున్నాను. అంటే 1 డే బ్యాకే నేను ఫుడ్ వేయడం స్టార్ట్ చేసే వాటికి. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. మౌలి ఫిషెస్ ఇష్టం ఉన్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ కూడా చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మౌలి ఫిషెస్ ఇష్టం ఉన్న వాళ్ళు మౌలి ఫిష్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ బేబీస్ ఎంత బాగా తింటున్నాయో మీకే ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపిస్తా. ఆప్టిమమ్ 3-in-1 ఎంత మంచి ఫుడ్ మీకే అర్థమైపోద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ నా బిగ్ ఫిషెస్కి అయితే ఫుడ్ వేసేస్తాను. అవి చాలా ఆకలితో ఉన్నాయి. మార్నింగ్ ఈవినింగే కదా ఫీడింగ్ వేస్తా. చాలా ఎక్కువగా తింటాయి ఇవి. ఎక్కువ షార్క్ ఫిషెస్ ఎక్కువ తినేస్తాయి. ఫ్రెండ్స్, ఈ షార్క్ ఫిషెస్ జాగ్రత్తగా చూసుకోవాలి. వేస్తున్నాం కదా అని తినేస్తున్నాయి, ఇంకా వేస్తే తింటే అనుకుంటే అది చాలా రాంగ్ ఫ్రెండ్స్. అవి చచ్చిపోవచ్చు కూడా ఎక్కువ తినేస్తే. లిమిటెడ్గానే వేసుకోవాలి. పర్లేదు, దాన్ని సరిపోతుంది. సరిపోలేదని వేసేయకండి, ఎక్కువ ఓవర్ ఫుడ్ అయిపోద్ది. అండ్ ఇప్పుడైతే వీటిని నేనైతే పౌడర్ కింద చేసుకుంటాను. నేను ఆప్టిమమ్ 3-in-1 ఫిష్ ఫుడ్ ఇంకోటి కొనాలి, ఇది అయిపోతుంది. అది కొన్నాక సగం సగం పౌడర్ కింద చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రైస్ 5 or 6 months వచ్చేదాకా అలానే వేయాలి కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ఫస్ట్ ఇంతకుముందు పుట్టిన మౌలి బేబీస్కి ఫస్ట్ వేస్తాను. అదే ఈ ఫిష్ ట్యాంక్లో ఉన్నాయి కదా, ఈ చిన్న వాటికి వీటికన్నా ముందు పుట్టిన మౌలీస్కి కూడా వేసేస్తాను. ఇదిగోండి, ఇప్పుడే వేసా కదా, చూడండి ఎలా తింటాయో. మీకు మళ్ళీ చూపిస్తాను. వీటికి కూడా వేసేస్తా ఫుడ్. అంటే ఇవన్నీ పౌడర్ కింద ఉన్న ఫుడ్నే తింటాయి. ఎందుకంటే వాటి మౌత్ బాగా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే 5 to 6 months దాకా మనం అయితే ఇలా పౌడర్లానే వేసుకోవాలి. అది సైజ్ వచ్చేదాకా వాటికి బాల్స్ కింద అయితే వేయకూడదు. 7 months తర్వాత అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి, నేను వీటికి కూడా వేసాను. చెప్పాను కదా, ఒక 7 బేబీస్ని ఇందులో 7 బేబీస్ని అందులో పెట్టుకున్నానని. ఎందుకంటే వాటికి సఫిషియెంట్ ప్లేస్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్లయితే అవి ఎలా తింటున్నాయో చూసారు కదా. నేను అలానే మళ్ళీ లైట్ వేసి కూడా చూపిస్తాను, క్లారిటీగా చూడండి. ఆ వేసిన ఫుడ్ అనేది కొద్దిగా కిందకి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు అనేవి ఎక్కువ కింద తిరుగుతుంటాయి. చూడండి అలా తింటున్నాయి ఫుడ్ని. కావాలంటే వీడియో ఆపి కూడా చూడండి. అదిగోండి, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.